రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ తైవాన్ జైంట్ కింగ్ నేపియర్ గ్రాస్ అన్నమాట. ఫస్ట్ కటింగ్ కూడా కాలేదు ఇది, కాకపోతే ఇది ఒక 6 months ఓల్డ్ ఉంటుంది. విత్తనం కోసం వదిలిపెట్టింది. మీరు ఇప్పుడు దీంట్లో ఎన్ని పిలకలు వచ్చాయో చూస్తే మీరు ఆశ్చర్యపడతారు చెప్పాలంటే. నిజంగా ఇది ఎందుకంటే ఇది చాలా హై ఈల్డర్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా అంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఒకసారి చూడండి, లెక్క పెడతాం ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో. లెక్క పెట్టి శంకరయ్య. 1 2 3 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 కర్రలు కూడా లెక్క పెట్టు. 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 కర్రలు వచ్చాయి అన్నమాట. అంటే ఇది 50 రావడమే, మామూలుగా 20-25 రావడమే చాలా ఎక్కువ. కానీ ఇది మా దాంట్లో హైయెస్ట్ ఈల్డ్ అనుకోండి చెప్పాలంటే. ఈ మొక్క ఇదివరకు చూపించినప్పుడు సుమారుగా కవర్ చేసాము ఇదివరకు, అప్పుడు కూడా ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు విత్తనం కోసం అని కట్ చేసాము మనం. అంటే ఏంటంటే జర్మినేటెడ్ సీడ్ ఇస్తున్నాము, దానికోసం అని వదిలిపెట్టాము. పిలకలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి దీంట్లో. ఇది ఇంత హై ఈల్డర్ కాబట్టి మనము దీన్ని ఎట్లా అంటే చాపింగ్ చేసి నియరెస్ట్ డైరీ ఫార్మర్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళు దాదాపు పాలు నిలకడగా పెరుగుతున్నాయని చెప్పారు. దాదాపు వారం 10 రోజుల నుంచి వాడుతున్నారు. మనము ఈ మధ్య కుట్టి మిషన్ అంటే చాపింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి ఈ గ్రాస్ ఇస్తున్నాము. ఇది దానివల్ల కూడా ఏంటంటే 8 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు 11 లీటర్లు కూడా ఇట్లా ఇస్తుందని చెప్పారు. నాకు చాలా ఇది ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరమైన గ్రాస్ అండి. మనము ఇది ఇంత ఈల్డ్ రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి ఇది హై ఈల్డరు గ్రాస్ వెరైటీస్ లో. అలాగే మనము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో దీన్ని పండించుకోవడం వల్ల మనకు ఇంత హైయెస్ట్ ఈల్డింగ్ వస్తుందండి. ఇక్కడొకటే కాదు, చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కట్ చేశారు కదా, ఇక్కడ ఎన్ని కటింగ్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, పక్కన కూడా చూడండి ఎన్ని వచ్చాయి చూడండి ఒకసారి. చెప్పాలంటే ఇది కూడా దాదాపు ఒక 25-30 దాకా ఉంటాయి ఇందులో కర్రలు. హైట్ కూడా చూసుకుంటే మీకు దాదాపు ఇప్పుడు హైట్ 12 ఫీట్ల పైనే ఉంది. అంటే పైన హెడ్స్ కట్ చేసినా కూడా 12 ఫీట్ల దాకా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉంటుంది, గ్రాస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనము ఇప్పుడు దీన్ని జర్మినేటెడ్ సీడ్ కిందగా చేసుకొని ఇస్తున్నాం అనమాట రైతులకి. జర్మినేటెడ్ సీడ్ కూడా మనం ఏంటంటే ఇచ్చింది దాదాపు 90% జర్మినేషన్, అంటే మొలక శాతం 90% పైనే వస్తుందని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గర తీసుకుంటున్నారు. ఒక్కసారి నా దగ్గర తీసుకున్న రైతులు మళ్ళీ నా దగ్గరికి నాకు ఆర్డర్ పెడుతున్నారండి. నాకు ఇది సంతోషమైన విషయము. కావాల్సిన రైతు మిత్రులు విత్తనం కావాలంటే, లేదంటే అట్లా చాపుడు గడ్డి కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. నమస్తే.